చెప్తారు. జంజాల లత గారు, మనకి ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనంలోకి ఎంటర్ అయ్యాం. దక్షిణాయనం ఉండే ప్రత్యేకత ఏంటి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దక్షిణాయనం ప్రత్యేకత అంటే ఇందాక మీరు ఒక మొత్తం మనకి అసలు దక్షిణాయనం అంటే ఏంటి, ఉత్తరాయణం అంటే ఏంటి అనే దాని గురించి వివరణ ఇచ్చారు. ఇంకొకసారి మనం చెప్పుకుందాం. దక్షిణాయనంలో ప్రత్యేకంగా మనం చేయాల్సినవి ఏమిటి, చేయకూడనివి ఏమిటి, దీని విశిష్టత ఏమిటి. దక్షిణాయనం అనగానే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించటం. ఈయన ఆల్మోస్ట్ మనకు ఒక 6 నెలల పాటు ప్రయాణం చేస్తాడు ధనుర్రాశి వరకు. సో ధనుర్రాశి వరకు వెళ్ళేటప్పటికి జనవరి 15వ తారీఖు వరకు ఉంటుంది. జనవరి 15, 2027 వరకు మనం దక్షిణాయనంగా చెప్పుకుంటాం ఈ సంవత్సరానికి. మరి ఇప్పుడు ఇక్కడ ఈ సూర్యుడి గమనాన్ని బట్టి మనకి కాలాలు, అలాగే మనం చేసే అనేక ఆచార వ్యవహారాలు మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. దక్షిణాయనం అనగానే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది ఆషాఢం మొదలవటమే మనకి గుప్త నవరాత్రులతోటి మొదలవుతుంది. గుప్త నవరాత్రుల నుంచి ఇక్కడి నుంచి మనకి తొలి ఏకాదశి తర్వాత నుంచి మనకి చాతుర్మాస దీక్ష, ఇంక ఇలాగ గురు పౌర్ణిమ, ఇలాగ అనేక రకాల పండుగలు మనకి వస్తూ ఉంటాయి. అయితే చాలామందికి ఉన్న అపోహ ఏంటి అనంటే ఉత్తరాయణం అద్భుతమని, అలాగే దక్షిణాయనం అనగానే ఇదంతా కూడా పితృదేవతల కార్య సంబంధాలకు సంబంధించిందని, కాబట్టి ఇక్కడ మనం చాలా వరకు ఏం చేసినా మనకి ఎటువంటి ఫలితాలు ఇవ్వవని, ఇలాంటి ఆలోచన ఎక్కువగా ప్రజల్లో ఉంది. గమనించాల్సింది ఏమిటి అనంటే దక్షిణాయనం అంతా కూడా మనం పుణ్యం పోగేసుకునే కాలం. అంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏదైనా సరే మనం ఒక జన్మ ఎత్తాము అనంటే ఏదో ఒక కారణంతో ఈ జన్మ ఎత్తటం అనేది జరుగుతుంది. అంటే మన కర్మానుసారంగా మన జన్మలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు నడుస్తున్న ప్రతిదాన్ని కూడా ప్రారబ్ధ కర్మగానే మనం తీసుకుంటూ ఉంటాం. ఈ ప్రారబ్ధ కర్మ అనేది ఎలా వస్తుంది? పూర్వజన్మల్లో మనం చేసుకున్న మంచి చెడుని బట్టి ఈ జన్మ నిర్ధారణ జరుగుతుంది. మిగతా జంతువులు కానీ, పక్షులు కానీ, లేకపోతే ఇంకేమైనా సరే, అంటే మనుష్య జాతికి చెందనివి ఇంకెటువంటి జీవులైనా సరే, వీరి యొక్క ప్రారబ్ధ కర్మని మార్చుకునే శక్తి అంటూ ఏమీ ఉండదు. అవి పుట్టినందుకు ఆహారాన్ని సంపాదించుకుంటాయి, వాటి జీవన ప్రక్రియ ఏదైతే ఉంటుందో వాటిని కొనసాగిస్తాయి. మనుషులకి ఒక్కరికే బుద్ధి అనేది ఉంటుందన్నమాట. ఈ బుద్ధితోటి ఏం చేస్తూ ఉంటారంటే మంచి చెడు అనే ఒక విచక్షణ జ్ఞానం వీళ్ళలో కలుగుతూ ఉంటుంది. ఈ జ్ఞానాన్ని కలిగించేది ఎవరు అన్న మాట వస్తే విష్ణుమూర్తిని ఆరాధన చేస్తే మనకి జ్ఞానం కలుగుతుంది. మరి విష్ణువు ఆరాధన చేయాలి కదా అన్నప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ తొలి ఏకాదశి మాట్లాడుకుంటాం. తొలి ఏకాదశికి విష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు అని అంటాం. విష్ణువే నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఈ సృష్టి స్థితి లయకారం అంటే ఆయన సృష్టిని అంతటిని పరిపాలన చేస్తూ ఉంటాడు. కాబట్టి పరిపాలించేవాడే నిద్రపోతే మన పరిస్థితి ఏమిటి అనే ఆలోచన మనకి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటి అనంటే మనకి శివుడు దీన్ని పరిపాలనలోకి తీసుకుంటాడు అని చెప్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏమిటి అనంటే ఎప్పుడైతే మన బుద్ధిని అనుకరించి మనము పనులు చేయటం మొదలు పెడతామో మన కర్మ అనేది కూడా మారుతూ ఉంటుంది. కర్మని మార్చుకోవడానికి సరైన కాలం ఏమిటి అనంటే ఈ మొత్తము కూడా మనం మాట్లాడుకుంటున్న దక్షిణాయనం. ఈ దక్షిణాయనంలో కూడా ప్రముఖంగా మనము ఒక 4 నెలల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మొత్తము కూడా ఆధ్యాత్మికంగా ముందుకు సాగేదే అయినా 6 నెలల పాటు ఇందులో ముఖ్యంగా అంటే మనకి ఫలితం వచ్చేది, అలాగే మనకి ఏమైనా సరే మన జాతక పరంగా కానీ, లేకపోతే మన కర్మలు మార్చుకోవాలని కానీ, లేకపోతే గురూపదేశం జరిగింది కాబట్టి మంత్రం సాధన చేయాలన్నా, లేకపోతే ఆధ్యాత్మికంగా మనం ముందుకు సాగాలన్నా, దీక్షతో ఉండాలన్నా, మనసును నిగ్రహించుకోవాలన్నా, ఇలాంటివి ఏవి చేయాలన్నా కూడా ఈ దక్షిణాయనంలోనే మనం చేయగలం. అంటే పవిత్రమైన రోజులుగా, ఎందుకంటే మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. భగవద్గీతలో మనకు ఒక మాట చెప్పబడుతోంది, మనసు అనేదే మనకి ప్రధానం, మన శరీరానికి మనసే ప్రధానం. మన మనసు ఎటువైపు వెళ్తుంటే మన ఆలోచన, మన రీతి, ఇవి రెండూ కూడా అటువైపే వెళ్తూ ఉంటాయి. మనసుని కనుక నియంత్రించుకున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకి అనేక విషయాలలో ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి మనసుని ఎట్లా ఉంచుకోవాలి అంటే అది మనల్ని ఉద్ధరించే విధంగా ఉంచుకోవాలి. మన మనసే మనకి మిత్రుడు, అలాగే శత్రువు. కాబట్టి మనసుని మిత్రుడుగా మార్చుకోవాలి అని అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ దక్షిణాయనం అంతా కూడా దీక్షగా పాటించాలి. అంటే మనలో ఉన్న అనేక కల్మషాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దీంతో పాటు భగవత్ ఆరాధన గనక చేసుకుంటూ వెళ్తే అంతర్ముఖులై ఉంటాము గనక మనలో ఉన్న భగవంతుడిని మనము దర్శించుకోవడానికి మనకి అనుకూలత అనేది కూడా కనపడుతుంది.